హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన భారతదేశ చరిత్రకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలనుకుంటున్నా. ఛత్రపతి శివాజీకి మన భారత చరిత్రలో గౌరవనీయమైన స్థానం ఉంది. భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ధీరుడు ఆయన. అతని మరణంపై ఇప్పటికీ ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అతడు అనారోగ్యంతో మరణించాడని కొందరు చెబుతుంటే అధికారం కోసం భార్యే హత్య చేసిందని అంటున్నారు. అసలు శివాజీ ఎలా మరణించాడు? అతని మరణంలో రెండో భార్య పాత్ర ఉందా లేదా? చరిత్ర ఏం చెబుతోంది? ఈ విషయాలు ఈరోజు తెలుసుకుందాం. 1680వ సంవత్సరంలో శివాజీ అకస్మాత్తుగా మరణించారు. తీవ్రమైన జ్వరం, విరేచనాలు, శరీరం బలహీనంగా మారడం వంటి లక్షణాలు కనిపించాయని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అలాంటి వ్యాధులు అప్పట్లో చాలా ప్రాణాంతకంగా మారేవి. ఎందుకంటే వైద్య సదుపాయాలు చాలా తక్కువగా ఉండే కాలం అది. అందువల్ల ఎక్కువ మంది చరిత్రకారులు చెప్పిన ప్రకారం శివాజీది సహజ మరణమే. అయితే కొందరు మాత్రం శివాజీని రెండో భార్య సోయిరాబాయి విషం పెట్టి చంపిందనే ప్రచారం ఉంది. అయితే ఈ వాదనకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. రాజశాసనాలు, విదేశీ ప్రయాణికుల రచనల్లో కూడా ఈ ఆరోపణ ఎక్కడా నిర్ధారణ జరగలేదు. కేవలం నోటి మాటల ద్వారానే ఇంతవరకు ఈ కథ ప్రచారంలోకి వచ్చింది. దీనికి కారణం కూడా శివాజీ చనిపోయిన తర్వాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలే. శివాజీకి పెద్ద కొడుకు శంభాజీ ఉన్నాడు. అయితే సోయిరాబాయి తనకు పుట్టిన కొడుకు రాజారాంనే రాజుగా చేయాలని ప్రయత్నించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ వారసత్వ పోరాటమే అంతర్గత కలహాలకు కారణమయ్యింది. అయితే అదే సోయిరాబాయి శివాజీని చంపిందని అనుమానాలు పెరగడానికి కూడా కారణమయ్యాయి. ఇదే తప్ప ఛత్రపతి శివాజీది ఆరోగ్యపరమైన కారణాల వల్ల సంభవించిన మరణమే కానీ రెండో భార్య హత్య చేసిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.